పూర్వం కాశీరాజ్యంలో ఒక అడవి ఉంది. దాంట్లో ధర్మనిరతుడు అనే భిక్షు ఉండేవాడంట. అడవిలో ఒక పెద్ద కొలను అంటే చెరువు అనమాట. దాని నిండా తామరాకులు, పువ్వులు అన్ని సువాసనలు వెదజల్లుతూ అందంగా ఉంటుంది సరస్సు. ఆ సరోవరం చాటుని దాపినే ధర్మనిరతుడి నివాసం అనమాట. ఆ సరోవరానికి ఒక కాపలాదారు ఉన్నాడు. ఒకరోజు ఉదయాన్నే ధర్మనిరతుడు లేచి పొలంలో స్నానం చేసి ఏం చేసేవాడు, ఆ గట్టు మీద నుంచుని హాయిగా గాలి పీల్చుకునేవాడు, పూల పరిమళాలు పీల్చుకునేవాడు. అంత అందంగా ఉండేది అనమాట. అంతలో కాపలాదారు వచ్చి అన్నాడు, స్వామి దొంగతనం చాలా తప్పు తప్పు అంటాడు. ఎలాగా, నేను ఎన్ని దొంగతనం చేయలేదే అంటాడు. నాయన దొంగతనమే కాదు, ఒకరు ఇవ్వకుండా మనది కానిది ఏది తీసుకున్నా తప్పే, అది దొంగతనం కిందే లెక్క అన్నాడు చిరునవ్వుతాం. మీరు దొంగే అన్నాడు కాపలాదారు. నేనేమీ దొంగిలించలేదే అన్నాడు భిక్షు. ఇదిగో ఈ పరిమళాలు వాసన చూశారు కదా, ఇది గంధచౌర్యం. తమరు నా చెరువులో సువాసనలు దొంగిలించినట్టే కదా అన్నాడు. భిక్షువు అతనితో అలా మాట్లాడుతూ ఉండగానే కొలను ఆవలగట్టున వచ్చి కొలంలో దిగి ఒకడనమాట ఒక వ్యక్తి తామరాకులు తామర పువ్వులు అన్నీ కోసుకెళ్ళిపోయాడు. అతన్ని కాపలాదారు ఏమీ అనలేదు, కనీసం కేకలు కూడా వేయలేదు. ఇప్పుడు భిక్షుడు అన్నాడు, బాగుందయ్యా బాగుంది, నన్ను చూసి ఊరికి వాసన పిడిస్తేనే తప్పు పెట్టావు, పూలు వాసన చూసిన వాడిని తప్పు పెట్టావు, ఇప్పుడేమో అన్ని పట్టుకుపోయేవాడినేమో పన్నెత్తి ఏమీ అనలేదు నువ్వు అంటాడు. అప్పుడు అతను అంటాడు, స్వామి అతను లోభి, దూర్తుడు, అజ్ఞాని, తమరేమో జ్ఞానులు, ప్రబోధకులు, స్వచ్ఛమైన అన్ని స్వచ్ఛందంగా మీరు అన్నీ ఆచరిస్తారు, దోషం ఎంచలేని దొడ్డ వ్యక్తులు మీరు. ఎంత పెద్ద తప్పు చేసినా, చిన్న తప్పు చేసినా, పెద్ద తప్పు చేసినా చిన్నగానే కనిపిస్తుంది. వాడు కంట్లో నెలసంత తప్పు చేసినా అందరికీ కనిపిస్తుంది కదా అని మనోహించాడు. ధార్మిక జీవితంలో ఎలా ఉండాలంటే చిన్న తప్పు కూడా మనం చేయకూడదు. ఎంతో మంది కనిపెట్టి చూస్తూ ఉంటారు, వీళ్ళంతా ధర్మనిరతులు కదా, ఏమైనా తప్పులు దొరుకుతాయేమో చూసి పట్టేద్దాం అన్నట్టుగా ఉంటారనమాట. అలాంటిటప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతి అడుగు తూచి ఇంకా మంచి ఒకరి చేత అనిపించుకోకుండా అలా నడవాలన్నమాట. ధార్మిక జీవితం జాగరూకులై ఉండాలి. బుద్ధుడు చెప్పిన జాగరూకత గురించి బుద్ధ భగవాన్ చెప్పింది కదా ఇది. ఎలా ఉండాలి, దుర్మార్గులు ఎంతంత తప్పులు చేసినా ఎవరు పట్టించుకోరు, వాడు అంతే కదా అని వదిలేస్తారు. ధర్మనిరతిగా ధర్మజీవనం చేసేవాళ్ళు చిన్న తప్పు చేసినా పట్టేస్తారు. అది వాళ్ళకే నచ్చదు, వాళ్ళ మనసే వాళ్ళని హెచ్చరిస్తుంది. కనుక మనమైనా వాళ్ళైనా ఎవరైనా తప్పుడు యందు చాలా జాగరూకులై చిన్న తప్పు పెద్ద తప్పు అనకుండా ప్రతి క్షణము మనం చేసే పని ఎలాంటిది ఎంతలో అంత జాగ్రత్తగా ఉంటూ ధర్మనిరతిగానే నరతుడు ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి. ఆయనకే తెలియలేదు కాపలాదారు చెప్పే వరకు. అలాగే మనకి అన్ని విషయాలు తెలియవు, అనేక మంది జ్ఞానం మనకి తెలియజేస్తూ ఉంటారు. దాన్ని స్వీకరించి ఆచరించి మనము ధర్మనిరతుని వలె ధర్మజీవనం సాగించాలి. ఇది బుద్ధుడు చెప్పిన ధర్మజీవనం. మరి చాలా చెప్పాడు బుద్ధుడు, చాలా మనం చెప్పుకున్నాం. ఆచరణలోకి ఒక మాట అయినా ఒక బాటలో నడవాలి. అలా నడుచుకుంటూ మంచి జీవితం మనం జీవించాలి. హితవాక్యాలు వినాలి, ఎవరు చెప్పినా వినాలి. జ్ఞానం